కాగిపోవచ్చిందండి. ఇంకొక 2 నిమిషాల నుంచి అడుగంటకుండా చూసుకుంటున్నా. మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్నా. దీంట్లో కూరలు ఏమి వండనండి. ఒకటే నెయ్యి కాస్తాను, లేదా బెల్లం పాక అంతే వాడతా. దీంట్లో నెయ్యి కాసి తర్వాత వేరే డబ్బాలో షిఫ్ట్ చేస్తానండి. ఇదండి దొండకాయలు ఉప్పేసి తాలింపు వేసాను. ఇది బాగా మగ్గినాక ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు కొట్టేసి కారం వేస్తా. ఈరోజు ఏంటో పచ్చిపులుసు చేయాలనిపించిందండి. చింతపండు నీళ్ళలో ఉప్పేసాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసాను. ఇదంతా బాగా చేతితో స్మాష్ చేయాలండి. తర్వాత 3 ఎండుమిరకాయలు కరివేపాకు జీలకర్ర అన్నీ తాలింపు వేసండి. ఆ తాలింపులో ఉన్న మిరపకాయలని మళ్ళీ దీంట్లో వేసి ఒకసారి స్మాష్ చేయాలండి. కారంగా పులుపులుగా బాగుంటుంది. చాలా రోజులు అయిందండి. ఏంటో ఇవాళ దాని మీద పోయింది. కొంచెం ముద్దపప్పు వండాను. ఇదండి అన్నం అయిపోయింది. నెయ్యి దగ్గర పొంగిపోద్దామని భయం అండి. దీంట్లో ఇది పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కూర్చున్నా. అంత ఖరీదైంది మనం వేస్ట్ చేయకూడదండి. మాడబెట్టకూడదు, పొంగబెట్టకూడదు. దాని గురించి ఇది ఇటొక్కను అటు వంట చేసుకుంటానే దీన్ని మరిగించి పెట్టుకున్నాను అండి. ఈరోజు పచ్చిపులుసు, ముద్దపప్పు, దొండకాయ వేపుడండి, ఫ్రెష్గా కాసిన నెయ్యి.